అలా నువ్వు నవ్వుతూ ఉంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. సరే గాని సాయంత్రం త్వరగా రండి, ఎప్పుడు లేటుగా వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోతుంది. పోలే షార్ట్ కట్ రూట్లో చూసుకొని వస్తాను. వద్దొద్దులే బాబు, త్వరగా రా కానీ నెమ్మదిగా రా. చాలు 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 చాలు. అబ్బా తినండి, మీకోసమేనా వేడిగా చేశాను, తినండి. చాలేవే, నువ్వు పెట్టిన తిండి ఈ విధంగా తింటే ఒళ్ళు తాగడానికి డబ్బులు కట్టుకోవాలి. మీరు తినే అంత అన్నానికి ఏం జిమ్లకి వెళ్ళి డబ్బులు కట్టవసరం లేదు, కానీ తినండి ముందు. ఏటండి అలా నీళ్ళు తాగేస్తున్నారు? అన్నం ఎప్పుడు తింటారు? లేకండి నేను తినిపిస్తాను. అబ్బా ఏమైంది, మళ్ళీ కాల్చుకున్నావా? కాల్చుకోలేదు, కోసుకుంది. అయినా వంటిల్లో ఒక యుద్ధమే, అందులో గాయాలవడం సహజమే. మీరు తినండి ముందు. ఏ బాగు పెట్టది, నువ్వు పెట్టేసరా. నువ్వు ముందు చేతులు కడుక్కుంటారా ఫస్ట్, వెళ్ళి. ఏది ఎంత పెద్ద కోసిపోయింది. కొంపతీసి ఆపరేషన్ చేసే రేటు. ఇలాంటి కుళ్ళు జోకు లేకు. కూర్చో. అబ్బా నేను తింటానండి. నువ్వు కూర్చో. ఏం తింటావు? చెయ్యి నొప్పి ఉంది అన్నప్పుడు ఎలా తింటావు? నేను తినిపిస్తాను. ఈరోజు మా ఆఫీస్లోని ఒక మంచి జోకు. భార్యాభర్తల జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతులు లేకపోయినా భార్యతో కలిసి ఇలాంటి జీవితం అనుభవించగలిగిన వాడే నిజమైన కోటీశ్వరుడు.